సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు దివంగత నటుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశంపై కొంతకాలంగా ఉన్న ఊహాగానాలకు తెరపడింది. జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి అధికారిక ప్రకటన చేశారు. నా తదుపరి చిత్రంతో ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గొప్ప కథతో పాటు అంతకు మించిన బాధ్యతతో ఈ సినిమా వస్తుంది. ఇది కొండల హృదయం నుంచి వచ్చే కథ. ఒక ఇంటెన్స్ రియలిస్టిక్ లవ్ స్టోరీ. త్వరలో ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి RX100 సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అజయ్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో అజయ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మంగళవారం అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. అజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్పుట్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు జయకృష్ణను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు అజయ్. ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే హీరోయిన్ గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు అజయ్ భూపతి షేర్ చేసిన పోస్టర్ను బట్టి చూస్తే ఈ సినిమా కథా నేపథ్యం తిరుమల లేదా పర్వత ప్రాంతానికి సంబంధించిన ఇంటెన్స్ రియలిస్టిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఘట్టమనేని ఫ్యామిలీతో వైజయంతి సంస్థకు ఉన్న బలమైన అనుబంధం ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. అశ్విని దత్ సూపర్ స్టార్ కృష్ణతో అగ్నిపర్వతం వంటి బ్లాక్ బస్టర్ను నిర్మించారు. మహేష్ బాబు తొలి సినిమా రాజకుమారుడు నిర్మాత కూడా వైజయంతి అధినేత అశ్విని దత్తే. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న మూడో తరానికి కూడా వైజయంతి సంస్థే సారథ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా పద్మాలయ స్టూడియోస్ కూడా ఒక లేఖను విడుదల చేసింది. పద్మాలయ స్టూడియోస్ వైజయంతి మూవీస్ సంస్థల బంధం తరతరాల వెండితెర అనుబంధం అని పేర్కొంటూ జయకృష్ణకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతి లాంటి భారీ బ్యాకప్ తో వస్తున్న ఈ కొత్త హీరో ఎంట్రీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలను దర్శకుడు, హీరో, నిర్మాతలు ఎంతవరకు అందుకుంటారో చూడాలి.